ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్గం గజానన మహర్నిశం ఏకదంతం భక్తానం ఏకదంతముపాస్మయే. నారాయణం నమస్కృత్యం నరం చైవం నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ వో నమో నమః. నేటి గరుడు పురాణం అంతర్గత 12వ అధ్యాయం ప్రారంభించుచున్నాం. వ్యక్తి మృతి చెందిన 11వ దినమున చేయవలసిన భృస్వార్జన విధి గురించి చెప్పమని గరుడు అడగ్గా శ్రీహరి చెప్పుచున్నాడు. 11వ రోజున జలాశయానికి వెళ్ళి సమస్త వృత్త దేహక్రియలను చేయాలి. వేద శాస్త్ర పరంగతులైన బ్రాహ్మణులు నిమంత్రించి వారికి నమస్కరించి కృతాంజలి ఘటిస్తూ ప్రేత విముక్తి అగునట్లు అనుగ్రహించని ప్రార్థించాలి. అట్లా ఆచార్యులను కూడా స్నాన సంధ్యాదులు నిర్వర్తించి ఏకాదశి దినోచిత్ విధిని ఆచరించాలి. ఈ 11వ రోజున సమత్రికంగా పిండ ప్రదానం చేయాలి. బంగారంతో విష్ణువును, వెండితో బ్రహ్మను, రాగితో శివుడును, లోహముతో యమప్రదమును చేయించాలి. వీటి స్థాపన తర్పణాదులు అర్చివిధి మొదలైన వివరాలు శ్లోకములో గలవు. ఇందులోని శేదాన విధి వివరింపబడుతుంది. అది ఎట్లా అంటే, బ్రాహ్మణు పాదాలు కడిగి వస్త్రాదికులతో అతను పూజించి ముష్టన్నమును పెట్టి తర్వాత చేయి మీద బంగార బ్రతమును ఉంచి పూజ చేసి మృతుని ప్రతిమతో కూడినది సర్వోపకరణాలతోన్నది అయిన మృత్యుని శయనుకు ఆచార్యునికి దానం చేయాలి. చేసి నమస్కారం ప్రదక్షిణాదులు గావించి అతను పంపేయవలను. ఇట్లా చేసిన శయదానం చేతను భృస్వార్జన చేతను మృతి చెందిన వారు సద్గతి పొందుదురు. తర్పణ నడిచే విధానం. కర్తకు పితృదేవతలకు ఆశీర్వదించే తర్పణ విధి చెబుచున్నాను విను. మృతి చెందినది మొదలు 3 రోజుల వరకు వరుసగా 3 చిన్న చిలలను తాటిలో కట్టి 4 తోవలో కలిసే చోట రాత్రి అందరూ పారవేయాలి. అస్థి సంచాయనం చేసిన పిదప ఉద్దేశించి దాయాదులు అంతా గతించే వారికి తర్పణలు విడవలే. ఎవరు లేని పక్షంలో మాత్రమే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణస్థులకు తర్పణాలను విడిచే అధికారం శూద్రునికి ఇవ్వబడింది. అందరుండి కూడా ధర్మ వైముఖ్యమై ప్రదర్శించినప్పటికీ తన అతిశయాన్ని చాటుకోవడానికి శూద్రుడు పై 3 అవస్థలకు తర్పణ ఇవ్వరాదు. ఇది విధంగా బ్రాహ్మణ, క్షత్రియ విషయంలో వైశ్యులు ఆచరించవచ్చు, క్షత్రియుల విషయంలో వైశ్యులు ఆచరించవచ్చు. కానీ వైశ్యునికి బ్రాహ్మణ, క్షత్రియుల తర్పణం ఇవ్వతగరు. అలా చేసినప్పటికీ అది వ్యర్థమే. లోభత్వం సద్గతికి శత్రువు. గరుత్మంతుడా, ఇది ముఖ్యంగా అందరూ గ్రహించవలసి ఉంది. ఏదైనా ప్రయాణం తలపెట్టిన వారు దారిలో ఆహారానికి ఇబ్బంది పడన అవసరం లేకుండా అన్నం మూట కట్టుకొని వెళ్తూ ప్రయాణం ఎంతో సుఖకరంగా జరుగుతుంది. ఈ దానం అనేది కూడా అంతే సౌఖ్యమిస్తుంది. బతికి ఉన్నప్పుడే భక్తి శ్రద్ధలతో చేసే దానాదికులు మరణానంతరం మనసుపై లోకాలు చేసే ప్రయాణములు ఎదురయ్యే ఇక్కట్ల నుంచి రక్షణిస్తాయి. దానికి కారణం ఆ ప్రయాణం ఎంతో కష్టతరమైనది కావడమే. నెయ్యపోవడం ద్వారా అగ్నిశిఖ రేగి మంట బాగా ప్రజ్వలించినట్లు ఏ పుణ్యక్షేత్రంలో సరే పుణ్యకాలాల్లో అంటే కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం లేదా మకర సంక్రాంతి ఇటువంటి పవిత్ర దినమునందున సత్కార్యం వల్ల మరణానంతరం ప్రయాణం సుఖకరమవుతుందని, బతికున్నప్పుడు చేసి అన్నదానాదుల కార్యక్రమం వల్ల ఆ జీవికి పైలోక
ప్రయాణం వేళ ఆకలి దప్పుల నుండి రక్షణ. ఏదైనా పుణ్యక్షేత్రంలో మేలైన లగ్నములో వేద శాస్త్ర విధుడైన బ్రాహ్మణ చేత జపహోమాదులు జరిపించి మొదట తనకు తానే పరిశుద్ధుడే కావాలి. ఆ తర్వాతే నవగ్రహ పూజ చేసి పితృదేవత అర్చన చెయ్యాలి. ఆపై విష్ణుదేవునికి పూజ అనగా నన్ను స్మరించుకోవాలి. దేవతలను బ్రాహ్మణులు యథోశక్తి అర్చించి హోమం పూర్ణాయుతిగా ముగించాలి. ఈ విధి విధానం అంతా కూడా జరిపించాక విసర్జనానికి ఏర్పాటు చేసుకోవాలి. విసర్జన విధి 11 దినమున యథావిధంగా విసర్జన చేయాలి. ఈనంగులు లేనిది, రోగాలు లేనిది, లేగడ దానికైనా అయిన విసర్జను ఎన్నిక చేయాలి. ఎర్రటి కండ్లు, ఎర్రని కొమ్ములు, ఎర్రని డొక్కలు, ఎర్రని కంఠ ఉండే తెల్లని కడుపు, నల్లని పృష్ఠభాగం కలదు పింగళ వర్ణం గలదైన వృషం బ్రాహ్మణులచే వేతికి క్రియా నిమిత్తం సిద్ధపరచుకోవాలి. ఎర్రని రంగు గలది రాజులకి, పశువు రంగు వృషం వైశ్యులకి, నల్ల రంగు వృషం శూద్రులకి ఈ విసర్జన విధిపై ఏర్పాటించడం జరిగింది. పింగళ వృషం అంటే తోకపాదాలు తెల్లనివి వర్ణం కలిగి సర్వ శరీరమంతా పింగళ వర్ణం గలదని అర్థం. ఇది పితృదేవతలకు ప్రీతికరమైనట్లుగా. ఇట్లా ఏ రంగు కలిగినది, ఏ అవయములు ఏ రంగులో ఉంటే ఏ వృషం అనబడుతుందో అనేవి చెప్పబడ్డాయి. పైన వివరింపబడిన ఎట్టి లక్షణాలు గల వృషాన్ని విడవలను, కానీ ఇంట్లో ఉంచుకోకూడదు. తనకు పుత్రులు చాలామంది కలగాలని కోరుకోవాలి. ఎలా అనగా వారిలో ఒక్కడైనను గయాకు వెళ్ళి శ్రద్ధం పెడతాడు, లేకున్నా గౌరీ వివాహం, అదే కాకుండా విసర్జన చేస్తాడు. ఇలా విసర్జన చేసేవాడు గయా శ్రద్ధం చేసేవాడు పుత్రుడు అనబడునని, దీనికి వ్యతిరేకంగా చేసేవాడు పుత్రుడు కాజాలని, ఇలా విసర్జనం చేసి 21 తరాల వారు సరిస్తారని, దీనికోసమే పితృదేవతలు ఎదురు చూస్తుంటారు. విసర్జన చేసే విధి విధానం: మంత్రజలం చేత ఒక కోడిదూడను స్నానం చేయించి వస్త్రం, చందనం, పుష్పాదులు, ఆభరణలు మొదలైనవి అలంకరించవలె. 4 పెయ్యి దూడలతో పాటు దీన్ని కూడా కలిపి హోమాగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయించాలి. చిహ్నాలు పటములతో చూపిన రీతిగా కుంకుమతో దిద్దాలి, అంటే అలంకరణ చేయాలి. విసర్జనం చేసేవారు ఉత్తరాభిముఖంగా నిలవాలి. ఆ కోడిదూడను ధర్మం వృష రూపంలో దాల్చినట్లు, ఓ పుంగవ, నీకిది నా నమస్కారం. ఆదియందు బ్రహ్మచే సృష్టింపబడ్డ ధర్మరక్షకుడైన అవతరించిన నీవు జాలవు అని చెప్పి స్వయంగా చేసేవారు కర్త పేరు, మరణించిన వారిపై చేసేవారు మృత్యుని పేరు సంకల్పం చెప్పుకొని దాని తోక కోన జలంను విడిచి ఆ నీటిని శరీరం మీద సంప్రోక్షించుకోవాలి. ఆ తర్వాత అన్ని దూడలతో పాటు ఆ కోడి దూడను కూడా స్వేచ్ఛగా విడిచిపెట్టాలి. దీన్ని ఎవరు వ్యవసాయ కర్మ నిమిత్తమై ఉపయోగించుకొని విధంగా సంరక్షించుకోవాలి. ఇంతకుముందు భగవానుడు గరుడుతో తెలిపిన విసర్జన విధిని నేను నీకు వివరించి ఉన్నాను. మరొక పద్ధతిలో కూడా విసర్జన చెప్పవలసి ఉంది. దీనికి కామ్య విసర్జన అంటారు. మృతి చెందిన 11 రోజున ఏదో ఒక రోజున స్థలశుద్ధి చేసి అగ్నిచే ప్రతిష్ఠింపచేసి ఏకంగా ఒక రంగు ఉండే కోడిదూడను, చిన్నదైన ఒక ఆవు దూడను తీసుకుని వచ్చి రెండింటికి స్నానం చేయించి వస్త్రాభరణలు అలంకరించి తోకభాగం తర్పణం చేసి విడిచి నంది శ్రద్ధం పెట్టాలి. ఒక పక్షం వరకు బ్రాహ్మణ భోజనాదికులు జరిపించాలి. ఎండి, నువ్వులు, నీటితో నిండిన పాత్ర, వస్త్రం మొదలైన దానములు చేసినట్లయితే 101 తరాలు స్వర్గం చేరుకుంటారు. కామ్య విసర్జనం అంటే ఇదే. గరుడ కాలు జారి పడిన, ఉరి వేసుకున్న, విషం పుచ్చుకున్న, అగ్నిలో పడిన మరణిస్తే, అట్లా బుద్ధిపూర్వకంగా ఆత్మహత్య చేసుకుంటే వారికి సద్గతి కలగవు. ఎవడైనా ప్రమాదవశాత్ అగ్నిలో, నీళ్ళలో పడి మరణిస్తే దాహానాది కర్మలు శాస్త్ర ప్రకారం చేయాలి. ప్రమాదం వల్ల కానీ కోరి కానీ ఎవడైనా పాము కరిచి మృతి చెందితే
ప్రతి మాసం శుద్ధ పంచమి, బహుళ పంచమి తిథిలో నాగపూజ చేయాలి. పిండితో భూమి మీద పాము పడగ తీర్చి దాన్ని తెల్లని పువ్వులతోని ధూపదీపాలు పూజించి బియ్యము నువ్వులు వేసి పచ్చిపిండిని పాలను నివేదనం చేయాలి. బంగారంతో సర్పాన్ని చేయించి దాన్ని ఒక ఆవును బ్రాహ్మణునికి ఇవ్వాలి. తర్వాత దోశలోకి ప్రీతి పొందుతుండు అని నాగరాజుకు ప్రార్థించాలి. తర్వాత మృతి పొందిన వారికి నారాయణ బలి ఇవ్వాలి. దీనివల్ల వారికి పాపాలు పోయి స్వర్గవాసులు కలుగుతుంది. ఇంకా మరికొన్ని రకాలు బలమత్ మరణాలు ఉన్నాయి. పక్షవాతం చేతను, కుక్కలు నక్కలు కరవడం చేతను, ఎత్తి కుమ్మడం చేతను, నీటిలో పడడం చేతను, కుష్టి వ్యాధి చేతను, దేహానికి పురుగులు పట్టినందువలనను, పీడుగులు పడడం చేతను, చెట్టి వంటివి కూలి మీద పడడం చేతను మృతి చెందిన అవి దుర్మరణాలని భావించాలి. అటువంటి వారికి నరకయాతలు తప్పించి సద్గతులు కలిగజేయవలసిందే. ఈ రీతిగా మరణించిన వారు సంబంధికులకు అశోచం లేదు. మరణించిన వెంటనే కర్మకాండ ప్రారంభించవలసిన అవసరం లేదు. ఇలాంటి మరణాలు సంభవిస్తే శూద్రునికి మాత్రం వెంటనే కర్మ చేయాలి. వైశ్యునికి 15 రోజుల తర్వాత, క్షేత్రులకి 2 నెలల తర్వాత, బ్రాహ్మణులకి 6 ఏళ్ళు తర్వాత ఎప్పుడైనా కర్మ చేయవచ్చు. గంగా తీరంలో కానీ, యమునాది ఒడ్డుని కానీ, శ్రీ పుష్కర క్షేత్రంలో కానీ, నైమిసారణ్యంలో కానీ, అశ్వవృక్షం కింద కానీ, గోశాలలో కానీ, ఇంట్లో కానీ నారాయణ బలి శ్రద్ధం చేయవలసి ఉంటుంది. వేద మంత్రాలతో శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధించి పురుష సూక్తం మొదలైన వేదమంత్ర పఠనం చేత దక్షిణముఖంగా నిలిచి చంక చక్ర గద పీతాంబరధారైన సర్వాంతర్యామి దివ్య మంగళ విగ్రహుడు అనంత కళ్యాణ గుణస్వరూపుడైన భగవంతునికి ప్రార్థించి మరణించిన వారికి సద్గతి కలగజేయమని కోరి భక్తిపూర్వకంగా బ్రాహ్మణులకు భోజనాది కార్యక్రమాలు జరిపించి పిండ తర్పణం చేయవలే. తామ్రపాత్రలో తిలలు నింపి దానం చేయవలే. కోయడానికి సిద్ధమై ఉన్న పక్వాన్ని వచ్చి ఉన్న అంటే పరిఫలాన్ని ఋగ్వేదం తెలిసిన వారికి సన్నం బియ్యం గల ధాన్యాన్ని సామవేదం తెలిసిన వారికి దానంగా ఇవ్వాలి. 360 మొదుగులతో కూడిన పుల్లలతో గాని మృతి చెందిన వారికి దేహం ఆకృతి రూపం పొందాలి. ఈ పుల్లలు ఆకులతో 40, తలకు కంఠానికి 10, వక్షానికి 20, పొట్టకి 20, నడుముకి 20, 2 చేతులకు 100, 2 తొడలకు 100, మోకాలకు 30, గృహంగానికి 4, దాని చుట్టూ 6, పాదములు 10 చొప్పున కేటాయించాలి. ఇప్పుడు ప్రేతకారానికి తలభాగంలో టెంకాయ, ముఖానికి పంచరత్నాలు, నోటికి అరటిపండు, ముఖానికి పంచరత్నాలు, నోటికి అరటిపండుతో పాటు ముక్కు భాగంలో నువ్వులు, పువ్వులు, నరాల భాగంలో తామర కాడలు, కుండలకు అన్నం, రక్తానికి బదులు తేనె, సవరం అంటే ఎంట్రుకలు, కృష్ణజింక చర్మం, పురివింద గింజలు, పక్షానికి తామరాకులు, బొడ్డుకి వృషాలకు తాటికాయలు ప్రత్యేకంగా ఏర్పడించాలి. దీనికి వావనాది ఉపచారాలు గంధ పుష్పాలు అలంకరించి మంత్రయుక్తంగా కర్మ నిర్వర్తించాలి. ఈ రీతిగా మాత్రమే దుర్మరణం చెందిన వారికి సద్గతి కలిగదు. కర్మ ప్రారంభించినది మొదలు కర్మ చేయే పుత్రునికి 10 రోజుల వరకు అశోచం, తల్లిదండ్రులకు ఇతర దాయాదులకు 3 రోజుల వరకే అశోచం అని, తల్లిదండ్రులకు ఇతర దాయాదులకు 3 రోజులు అశోచం ఉంటుందని అని తెలిపాడు శ్రీహరి. ఇట్లా కర్మ అంత చేసి సంవత్సరం వరకు ఉదకుంభదానం చేయాలి. యథాసంఖ్యంగా పిండ ప్రదానమై చేయాలి. ఇట్లా 11వ దినమున షోడశ శ్రద్ధాదులు ఆచరించి ద్వాదశహం రోజున సపిండకరణ, క్షేదానం, పదదానం చేయాలి. ఇది మనకి గరుడ పురాణ అంతర్గత 12వ అధ్యాయం సంపూర్ణం. తిరిగి మరలా 13వ అధ్యాయం రేపు కలుసుకుంటాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మయి మహిషి గోబ్రాహ్మణే విష్ణుమస్తు నిత్యం. సమస్త లోకసుకునవంతు, సమస్త లోకసుకునవంతు, సమస్త లోకసుకునవంతు.
సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.